కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణ పెట్టుబడులు తెచ్చేందుకే కృషి చేశామని చెప్పారు. అమర్ రాజా లాంటి కంపెనీ పెట్టుబడులు పెట్టిందని అన్నారు. అసలు కారు రేసింగ్ లో అవినీతి ఎక్కడ జరిగిందని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. 22 అతిపెద్ద కంపెనీలు కారు రేసింగ్ లో పాల్గొన్నాయని చెప్పారు. దాదాపు 22 పెద్ద ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్ జాగ్వార్ నుంచి మొదలుకుంటే అనేక రకాలుగా పెద్ద కంపెనీలన్నీ కూడా ఆ వాహనాలన్నీ పాల్గొన్నాయి. ప్రపంచ స్థాయిలో కార్ రేసింగ్ లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్ చాలా మంది కూడా ఆ పాల్గొనే వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీక్షించారు. సెపరేట్ లైవ్ ఉంటది. కొన్ని లక్షల మంది, దాదాపు లక్షల మంది కార్ రేసింగ్ చూసిండ్రు. హైదరాబాద్ లో జరుగుతున్నటువంటిది పెట్టుబడులు వచ్చినాయి, ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి. ఉదాహరణ నేను చెప్తాను, మా కాన్స్టిట్యున్సీలోనే 10,000 కోట్ల పెట్టుబడి పెట్టేటువంటి అమర్ రాజా ఇండస్ట్రీ, అమర్ రాజా ఎలక్ట్రికల్ బ్యాటరీస్, లిథియం బ్యాటరీస్ కంపెనీ మహబూబ్నగర్ రావడానికి కూడా మరి ఇలాంటి దీనిల వల్లనే దాదాపు 22 పెద్ద ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్ జాగ్వార్ నుంచి మొదలుకుంటే అనేక రకాలుగా పెద్ద కంపెనీలన్నీ కూడా ఆ వాహనాలన్నీ పాల్గొన్నాయి. ప్రపంచ స్థాయిలో కార్ రేసింగ్ లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్ చాలా మంది కూడా ఆ పాల్గొనే వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీక్షించారు. సెపరేట్